అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ డిగ్రీ 2024కి సంబంధించి మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా మనం వెబ్ ఆప్షన్ పెట్టుకునే ముందు మనం ఒక చిన్న గ్రౌండ్ వర్క్ అయితే చేసుకోవాలి, మరియు ఒక ఆప్షన్ గురించి అయితే తెలుసుకోవాలన్నమాట. అదేంటంటే మనం మెయిన్గా ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనే కాలంకి వచ్చిన తర్వాత కింద డౌన్లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఫార్మాట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. మెయిన్గా ఇక్కడ 100లో పెట్టుకొని డెస్క్టాప్ సైట్లు అయితే పెట్టుకోండి. మీరు అందరూ పెట్టుకున్న తర్వాత మెయిన్గా మనం వెబ్ ఆప్షన్ పెట్టుకునే ముందు మన ప్రయారిటీ ఇచ్చిన కాలేజీలు ఏంటి, ఆ కాలేజ్ సంబంధించి పూర్తిగా వెరిఫై అయితే చేసుకోవాలి. ఉదాహరణగా ఫస్ట్ కాలేజ్ అయితే చూస్తున్నారు కదా, మెయిన్గా ఏఆర్ బిఎంఆర్ డిగ్రీ కాలేజ్ మనకి నిన్న విజయవాడలో అయితే ఉందన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆ కాలేజ్ సంబంధించి పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది. అంటే ఆ కాలేజ్ మనకి మెయిన్గా కో ఎడ్యుకేషన్, ఏ రీజియన్లో ఉంది, కాలేజ్ కోడ్ ఏంటి, ఏ డిస్టిక్, కాలేజ్ అడ్రస్ ఏంటి, హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా, ఏ సంవత్సరంలో కట్టారు, టోటల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే కింద వచ్చిన తర్వాత ఆ కాలేజ్ సంబంధించి ఏ కోర్సులు ఉన్నాయి అని కూడా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్. అండ్ అలాగే మనకి కన్వీనర్ కోటాలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో 35 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అదే ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 సీట్లు, మేనేజ్మెంట్ కోటాలో 15 సీట్లు. ఆ కాలేజ్ సంబంధించి ఆ కోర్స్ సంబంధించి కన్వీనర్ ఫీజు కింద 15,000 అయితే పే చేయాలన్నమాట మనం. ఈ విధంగా టోటల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఆ కాలేజ్ సంబంధించి. మెయిన్గా మీరు ఏ కాలేజీ సంబంధించి వెబ్ ఆప్షన్లు పెడదాం అని అనుకుంటున్నారో ఇలా పూర్తిగా ఆ కాలేజ్ సంబంధించి అంత డేటా వెరిఫై చేసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. మెయిన్గా చూస్తున్నారు కదా, ఫస్ట్ కాలేజ్ మనకి నున్నలు అయితే ఉంది, విజయవాడ రీజన్ ఎన్టీఆర్. అండ్ అలాగే ఏ రీజన్ మనకి మైనార్టీ నో. అండ్ అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ కో ఎడ్యుకేషన్ మనకి కృష్ణా యూనివర్సిటీకి అఫిలియేట్ అయితే ఉంది. ఈ విధంగా మీరు ప్రతి కాలేజ్ సంబంధించి మీరు ఏ కాలేజ్ పెడదామనుకుంటున్నారో ఆ కాలేజీలో ఫీ వచ్చేసరికి ఈ విధంగా ఉంది, హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా, మనకి అడ్రస్ ఏంటి, టోటల్ మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా, ఫీ ఎంత, ఇలా వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్లు అయితే మీరు అందరూ పెట్టడానికి అయితే ట్రై చేయండి. మీరు పూర్తిగా ఇన్ఫర్మేషన్ కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతే పెట్టండి. అండ్ అలాగే ఎక్కువ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే టాప్ కాలేజీలు ఏంటి, టాప్ డిగ్రీ కాలేజీలు ఏంటి, ఇవన్నీ వెరిఫై చేసుకోండి. మెయిన్గా ఒక పేపర్ మీద ఒక లిస్ట్, మీకంటూ ఒక ప్రయారిటీ లిస్ట్ అని అనుకున్న తర్వాతే మెయిన్గా మీరు వెబ్ ఆప్షన్లు అయితే పెట్టండి. అసలు ఏం వర్క్ చేయకుండా ఏది పడితే అది పెట్టితే మీకు దాంట్లోనే సీట్ అయితే రావడం జరుగుతుంది. మనకంటూ ఒక విజన్ అయితే ఉండాలన్నమాట. దానికి సంబంధించి మనం ఒక గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతే, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్ అయితే పెట్టాలి. ఆ కాలేజ్ సంబంధించి పూర్తిగా వెరిఫై చేసుకోవాలన్నమాట. మన అక్కడ 3 ఇయర్స్ దాదాపు 4 ఇయర్స్ అలా చదువుతాం. ఆ కాలేజ్లో మొత్తం అంతా కరెక్ట్గా ఉండాలగా మనమైతే వెరిఫై చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ అయితే పెట్టాలి. ఇన్ కేస్ ఏమీ చూడకుండా పెట్టేస్తే మన లక్ బాగాలేకపోతే అదే వస్తే మనం ఇంకా అక్కడే చదవాలి. చూసుకోండి, మరి సీట్లు కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో ఇలా మనకు కూడా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చేలా చూసుకోవాలి. అందుకే కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం నిదానంగా మీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతే వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. సో అన్నీ ప్లాన్ చేసుకోండి, ఒక దగ్గర రాసుకోండి, మీకంటూ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీ కాలేజ్ సంబంధించి మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. మనకి ప్లస్ పాయింట్ ఇంకోటి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అన్నమాట ఇది. అండ్ అలాగే కొన్ని ఆప్షన్లు కూడా ఎక్కువ పెట్టడానికి అయితే ట్రై చేయండి.